శ్రీ మహాగణాధిపతియే నమః. అందరికీ నమస్కారం. మన ఛానల్కు స్వాగతం. వృశ్చిక రాశి వాళ్లకు రాబోయే నెల డిసెంబర్ నుండి కూడా ఊహించని అదృష్టాలు అనేవి కలగబోతూ ఉన్నాయి. అలాగే మీకు కొన్ని నష్టాలు కూడా ఉంటాయి. వృశ్చిక రాశి వాళ్ళు ముందుగానే కొన్ని విషయాలు తెలుసుకోవటం చాలా మంచిది. ఎందుకంటే ఈ విషయాలు తెలుసుకోవడం వలనే రాబోయే రోజులలో మీకు ఆపదల నుండి ముందుగానే తెలుసుకొని జాగ్రత్త పడవచ్చు. ఈ రాశి జాతకులకు తమ యొక్క జాతకం ప్రకారం వచ్చేటటువంటి 6 నెలల వరకు ఈ రాశి జాతకం అనేది చాలా బాగుంటుంది. కాబట్టి ఈ రాశి వ్యక్తులు అన్ని పనులను కూడా పక్కన పెట్టి ఈ వీడియోని ఒంటరిగా మాత్రమే చూడండి. ఎందుకంటే మీకు కలిగే అదృష్ట ఫలితాలు అలాగే దురదృష్ట ఫలితాల గురించి ఈరోజు ఈ వీడియోలో పూర్తిగా వివరంగా తెలుసుకుందాం. ఈ వీడియోను చివరి వరకు చూడండి. అప్పుడే అన్ని విషయాలు మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి. ఇక వివరాల్లోకి వస్తే వృశ్చిక రాశి రాశి చక్రంలో 8వ రాశి. ఈ వృశ్చిక రాశి అధిపతి అంగారకుడు. ఈ రాశి వ్యక్తులకు ముఖ్యంగా అసలు ఇప్పటి వరకు ఎవరికీ కూడా జరగనటువంటి మంచి అనేది ఈ 2024 నవంబర్ నెలలో 25వ తేదీ నుండి కూడా వచ్చే 6 నెలల పాటు ఊహించని శుభవార్తలు మీరు అయితే వినబోతూ ఉన్నారు. అలాగే మీ చుట్టూ ఉండే మీ సొంత మనుషులే మీ వినాశనాన్ని కోరుకుంటూ ఉన్నారు. ఇంతకీ అసలు వాళ్ళు ఎవరు అంటే గనుక ముఖ్యంగా ఈ రాశి వారు గత కొన్ని సంవత్సరాలుగా ఎన్నో కష్టాలను అనుభవిస్తూ ఉన్నారు. అలాగే మీ చుట్టూ ఉన్న కొంతమంది మనుషుల నుండి మీకు నరదృష్టి ఎక్కువగా తగులుతుంది. ముఖ్యంగా 2 ఆడవాళ్ళు అలాగే ఒక పురుషుడు మీ వినాశనాన్ని బాగా కోరుకుంటూ ఉన్నారు. వాళ్ళు మిమ్మల్ని ఎలా అయినా సరే మిమ్మల్ని వారు పాతాళానికి తొక్కేయాలని కోరుకుంటూ ఉన్నారు. అదేవిధంగా మీ కుటుంబంలో మీ మాటకు విలువ అనేది తగ్గేది. అలాగే మీ దగ్గర బంధువుల నుండి విభేదాలు వచ్చేవి. ముఖ్యంగా మీకు రావలసిన ఆస్తి విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే నమ్మిన మీ బంధువులే మీ ఆస్తులు రానివ్వకుండా చూస్తున్నారు. అలాగే మీ వివాహ జీవితంలో మీకు ఎక్కువగా ఇబ్బందులు అనేవే ఉంటాయి. అదే విధంగా ఈ సమయంలో మీ కుటుంబానికి సంబంధం లేని వ్యక్తులు మీ జీవితంలోకి రావటం వల్ల మీ జీవితం అనేది ఊహించని మలుపు తిరుగుతుంది. అంతేకాకుండా ఈ రాశి వాళ్ళ చుట్టుపక్కల ఎవరైనా ఎస్ ఇంకా ఆర్ అనే అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తులు ఉంటే గనుక మీరు వారితో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇటువంటి వ్యక్తులు మీ చుట్టుపక్కల ఉంటే మాత్రం వీళ్ళ వల్లనే మీరు ఎక్కువ బాధలు కష్టాలు పడాల్సి వస్తుంది. అయితే వృశ్చిక రాశి వారు మాత్రం రానున్న 6 నెలలలో చాలా మంచి అనేది మీ జీవితంలో జరగబోతోంది అని చెప్పుకోవచ్చు. ఇక మీకు జరిగేటటువంటి ఈ మంచిని చూడలేక చాలామంది ఏడుపులు అయితే మీ యొక్క కుటుంబం పైన పడుతాయి. కాబట్టి ఈ రాశి వాళ్ళు మాత్రం ఏదైనా ఒక పనిని మీరు చెయ్యాలి అని అంటే గనుక ఆ విషయాల గురించి మీరు అస్సలు చెప్పకూడదు. అలాగే వారితో చర్చించవద్దు. అలాగే మీరు ఏం చెయ్యబోతూ ఉన్నారు అనేది ఇతరులతో చర్చిస్తే వారు ఖచ్చితంగా మీ వినాశనాన్ని కోరుకుంటారు. అలాగే మీకు జరిగే మంచి కూడా మీరు ఇతరులతో ఎంత మాత్రం కూడా చెప్పకండి. ఇక ఈ రాశి వారికి మీ జీవితంలో మంచి జరగాలి అన్నా అలాగే మీరు ఊహించని శుభవార్తలను మీరు వినాలని అనుకున్నా కూడా అలాగే ధనలాభం పొందాలి అనుకునేవారు ముఖ్యంగా మీరు చేసే పనులు అన్నీ కూడా సక్రమంగా జరగాలి అన్నా అలాగే మీ కుటుంబం మొత్తం సంతోషంగా ఉండాలని కోరుకున్నట్లయితే ఈ రాశి వాళ్ళు కొన్ని తప్పులను చేయకుండా ఉండాలి. అలాంటి తప్పులను మీరు తెలుసుకుంటే చాలు, మీ జాతకంలో అదృష్టం అలాగే మీ చుట్టూ ఉన్న నమ్మక ద్రోహులను కూడా మీరు ఈజీగా తెలుసుకోవచ్చు. ఎలా అని అంటే గనుక ఇక ఈ వృశ్చిక రాశి జాతక చక్రంలో 8వ రాశి. ఈ వృశ్చిక రాశి అధిపతి అంగారకుడు. కాబట్టి ఈ రాశివారు
ప్రతి మంగళవారం అలాగే శనివారం రోజున ఎట్టి పరిస్థితులలోనూ మీరు మాంసాహారం అనేది తినకూడదు. ఈ 2 రోజులలో మీరు మాంసాహారం తింటే మాత్రం మీ దురదృష్టాన్ని మీరే కోరి తెచ్చుకున్నట్లుగా అవుతుంది. ఇక ఈ రాశి వాళ్లకు జీవిత భాగస్వామి బాగా గడుసరి అని చెప్పవచ్చు. వచ్చే 6 నెలలలో అనుకోకుండా మీకు ఆకస్మిక ధనలాభం వస్తుంది. అలాగే మీరు చేస్తున్న ఉద్యోగంలో ప్రమోషన్లు వస్తాయి. అలాగే వ్యాపారం చేసే వాళ్ళు మాత్రం కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం మంచిది అని చెప్పచ్చు. ఇక ముఖ్యంగా ఈ రాశి వాళ్లకు శత్రువులు ఎక్కువగా ఉంటారు. అలాగే ఈ రాశి వాళ్ళు చాలామంది రాజకీయాల్లో రాణిస్తారు. ఇక అలాగే వారికి కొడుకుల కంటే ఎక్కువ మంది కూతుర్లే ఉంటారు. అయితే ఈ రాశి వారిలో కొంతమంది వెనక ముందు ఆలోచించకుండా తప్పుడు నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. ఈ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి. అలాగే మీ ఆరోగ్యం విషయంలో ఖచ్చితంగా శ్రద్ధ చూపాలి. ముఖ్యంగా మీకు ఎక్కువగా గుండె సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆరోగ్యం పట్ల కాస్త శ్రద్ధ వహించడం మంచిది. అదేవిధంగా నిందలను ఎదుర్కొంటారు. అంటే మీరు సరదాగా మాట్లాడిన మాటలను కూడా మీరు ఒకసారి చాలా నష్టపోవాల్సి వస్తుంది. ముఖ్యంగా ఈ రాశి వారికి కోపం అనేది చాలా ఎక్కువ. కోపంలో నోటికి వచ్చినట్లు మాట్లాడటం, ఇష్టం వచ్చినట్లు పక్కన వాళ్ళని తిట్టడం చేస్తూ ఉంటారు. కాబట్టి మీ కోపాన్ని మీరు వీలైనంత వరకు అదుపులో ఉంచుకోవాలి. లేకపోతే మీకు అంతా కూడా చెడే జరుగుతుంది. కాబట్టి మీరు ప్రశాంతంగా ఉండటం అలవాటు చేసుకోవాలి. ఈ రాశి వారికి వ్యక్తులకు పుష్కలంగా దేవుని అనుగ్రహం ఉంటుంది. కాబట్టి మీకు ఉండేటటువంటి కష్టాలు నష్టాల గురించి దేవునికే చెప్పుకోండి. అలాగే కష్టం వచ్చినా సరే సుఖం కలిగినా సరే దేవుడిని మరవకండి. అంటే ఎప్పుడైనా మీకు ఏదైనా సమస్యలు వచ్చినా వెంటనే దేవునికి నమస్కారం చేసుకొని ఆ పరమాత్మకు చెప్పుకుంటే చాలు, మీ సమస్యలకు ఒక మంచి పరిష్కార మార్గం దొరుకుతుంది. అదేవిధంగా మీ మనస్సులో ఉన్న కోరికలు ఏమైనా సరే వెంటనే జరిగిపోవాలంటే గనక ప్రతి సోమవారం రోజున మీరు శివయ్యకు అభిషేకం చేయించండి. ఇలా మీరు చేయడం వలన మీ యొక్క జాతకంలో అదృష్టం పెరుగుతుంది. ముఖ్యంగా ఈ రాశివారు మీ జీవితంలో ఎప్పుడూ కూడా ఎవరి దగ్గర నుండి డబ్బు తీసుకోకూడదు. అలాగే ఎవరికి కూడా డబ్బులు ఇవ్వకూడదు. ఎందుకంటే మీరు ఇలా చేయడం వలన మీ దగ్గర సంపద నిలవకుండా ఉంటుంది. అంటే మీరు కష్టపడి పనిచేసి సంపాదించిన డబ్బుతోనే మీరు బ్రతకాలి. అంతే కానీ ఇతరుల డబ్బుతో మీరు సుఖపడాలంటే మీ వినాశనాన్ని మీరే కోరినట్టు అవుతుంది. ఇక ఈ రాశివారు అందరినీ ఈజీగా నమ్మేస్తారు. కాబట్టి ఇక నుండైనా సరే మీరు ఎవరిని గుడ్డిగా నమ్మకండి. ఎందుకంటే మీ జాతకం ప్రకారం మీరు నమ్మిన వాళ్ళే మిమ్మల్ని మోసం చేస్తారు. కాబట్టి మీరు ఎంతైనా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పుకోవచ్చు. ఇక ఈ వృశ్చిక రాశిలో పుట్టిన వాళ్ళు జీవితంలో ఆర్థిక పరంగా ఆరోగ్యపరంగా ఉన్నత స్థితిలో ఉండాలి అంటే మీరు ఉదయం లేవగానే ముందుగా మీ అరచేతులను చూసుకొని కళ్ళకు అద్దుకొని మీ ఇష్టదైవాన్ని ఒక 11 సార్లు మనస్సులో స్మరించుకోండి. దీనివలన మీకు ఆ రోజు అంతా కూడా ఆ దైవం యొక్క అనుగ్రహం మెండుగా ఉంటుంది. ఇక ఈ వృశ్చిక రాశి వారు అననుకూల పరిస్థితులను అనుకూలంగా మార్చుకొని జీవితంలో మరిన్ని శుభ ఫలితాలు పొందడానికి చేసుకోవలసిన పరిహారాలు చూసినట్లయితే కనుక ఈ రాశి వ్యక్తులు శుక్రవారం రోజున గోమాతకు పచ్చిగడ్డిని తినిపించాలి. ఇలా చేస్తే మీకు ఏ కష్టాలు లేకుండా సుఖ సంతోషాలతో ఉంటారు. అలాగే ఈ రాశికి చెందిన స్త్రీలు శనివారం రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ తలస్నానం చేయకూడదు. దీని వలన మీరు పేదరికాన్ని చూడవలసి వస్తుంది. ఇక మీ జీవితంలో మీకు విపరీతమైన ధనలాభం కావాలి అంటే ప్రతి సోమవారం రోజున ఇంట్లో పూజ చేసుకోండి. మీరు మీ జీవితంలో అత్యున్నతమైన శిఖరాలను అందుకుంటారు. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే డైలీ రాశి ఫలితాలు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.